హలో నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? సో సిస్టర్స్ అంతా వచ్చేసేయండి, మాట్లాడుకుందాం మనమైతే. సో చాలా రోజులు అయింది కదా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. అందరికీ కూడా నేను మోస్ట్లీ రిప్లై ఇస్తూనే ఉన్నాను. అది ఎంత పెద్ద కామెంట్ అయినా కూడా నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. మీరు ఎన్ని కామెంట్స్ చేసినా అన్ని కామెంట్స్కి నేనైతే ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను, డోంట్ వరీ. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ హెల్తీగా ఉన్నారా లేదా? ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తూ చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా. సో మీరంతా నిజంగా నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు నేనైతే మీకు ఖచ్చితంగా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. మీరు అస్సలు మొహమాట పడొద్దు. మీకు కావాల్సినన్ని కామెంట్స్ అయితే పెట్టండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రియాక్ట్ అవుతాను. అది ఎంత పెద్ద కామెంట్ అయినా కూడా నేను మీకు అయితే రిప్లై ఇస్తానండి. సో ఓకేనా? కామెంట్ పెట్టాలా వద్దా అని మాత్రం మీరైతే అసలు ఆలోచించకండి. ఎందుకంటే నేను వీడియోస్ చేసేదే మీకోసం కాబట్టి. సో మీరు అస్సలు ఆలోచించకండి. సో మీరందరూ హెల్తీగా ఉన్నారనే నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మీరంతా హెల్తీగా ఉండాలి. మీ అందరికీ కూడా తొందరలోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఏం మాట్లాడడానికి వచ్చాను అంటే ఓవులేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సిస్టర్స్. ఎందుకంటే ఓవులేషన్ అనేది మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనకి ప్రెగ్నెన్సీ కావాలి అంటే ఓవులేషన్ అనేది మోస్ట్ 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 ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. దాన్ని గనక మనం మిస్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది మనకి చాలా కాంప్లికేట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా మనము ఓవులేషన్ ట్రాక్ అయితే చెయ్యాల్సిందే. ఖచ్చితంగా ఓవులేషన్ ట్రాక్ చేస్తూ మనమైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యాలండి. చాలామంది నాకు మేము ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, అయినా కూడా మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, డేట్ వచ్చేస్తుంది అని చెప్పి చాలా కామెంట్స్ పెడుతున్నారు కదా. మీరు ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కరెక్టే, కానీ ఓవులేషన్ టైంలో కరెక్ట్ టైంకి మీరు కలవకపోతే కనుక అది వృధా అయిపోతుందండి, చాలా వేస్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా ఓవులేషన్ అనేది అస్సలు మిస్ చేసుకోకూడదు. ఒక్కసారి రిలేషన్లో కలిసినాక స్పెర్మ్ అనేది ఒక 72 hours అంటే మోస్ట్లీ ఒక 3 days 2 and 3 days వరకు ఖచ్చితంగా ఉంటుందండి. కాబట్టి అది కూడా హెల్దీ స్పెర్మ్ అయితేనే 3 days వరకు ఉంటుందండి. హెల్దీ స్పెర్మ్ అయినా కూడా మన గర్భసంచి లోపల ఉన్న వాతావరణం ఏదైతే ఉందో అది దానికి అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా స్పెర్మ్ అనేది షట్ డౌన్ అయిపోతూ ఉంటుందండి. సో మీరు ఏం చేయాలి అంటే ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కానీ లేదంటే న్యాచురల్గానే ఓవులేషన్ ట్రాక్ చేస్తూ మీరు మీట్ అవుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా డే బై డే రిలేషన్లో ఉండడానికైతే ట్రై చేయండి. అప్పుడు మనకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఓవులేషన్ టైం అనేది మీకు తెలియట్లేదు అనిపిస్తే కనుక మీకు పీరియడ్ వచ్చిన 10th day నుంచి ఓవులేషన్ కిట్స్ అనేవి మనకి దొరుకుతాయండి మెడికల్ షాప్లో. మీరు ఆ కిట్స్ అనేవి కొనుక్కోండి. లేదు అంటే మీషోలో చాలా చీప్గా దొరుకుతాయండి. మీషోలో కూడా దొరుకుతాయి, కొంచెం కాస్ట్ కూడా మనకి రీజనబుల్గా ఉంటుందన్నమాట. సో మీకు ఎవరికైనా అవసరం ఉంటే మీషోలో ఓవులేషన్ కిట్స్ అని చెప్పి మీరు కొట్టండి, అందులో వస్తాయి. దాంట్లో మీరు రేటింగ్ చూసి అయితే తీసుకోండి. నేనైతే మీషోలోనే కొన్ని కిట్స్ అయితే నేను యూజ్ చేశానండి. ప్రెగ్నెన్సీ కిట్స్ యూజ్ చేశాను, ఓవులేషన్ కిట్స్ కూడా నేను యూజ్ చేశాను. బాగానే ఉంటాయండి. కాకపోతే 1-2 ఇన్వాలిడ్ ఉంటాయి అన్నమాట. సో అదే మనం చూసుకోవాలి. మనము పెట్టే ప్రైస్కి అయితే పర్వాలేదని నేను అనుకుంటున్నాను. సో మీకు కూడా నచ్చుతాయి. మీరు కూడా ముందే ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక 1 week ముందు 10 days ముందు మీరు ఆర్డర్ పెట్టుకొని అయితే వాడుకోండి కిట్స్. చీప్ అండ్ బెస్ట్లో మనకి దొరికేస్తాయి మీషోలో. అదే మనము మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోవాలి అంటే కనుక ఒక కిట్ మినిమం 80 rupees ఉంటుందండి. సో మనకి మీషోలో అయితే ఒక 4 kits 120 rupeesకే మనకు వచ్చేస్తాయి. ఎవరికైనా నీడ్ ఉంటే కామెంట్ చేయండి. నేను కావాలంటే నేను మీషోలో ఓవులేషన్ కిట్స్ ఐడి ఉంటుంది కదా, నెంబర్ ఉంటుంది కదా, అది కావాలంటే నేను కామెంట్లో పిన్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను ఆ ఐడిని పిన్ చేస్తాను కామెంట్స్లో. సో ఓవులేషన్ గురించి మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్స్లో మీకు రిప్లై ఇస్తాను. అండ్ నేను ఏం చెప్తున్నాను అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఓవులేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు దాన్ని ట్రాక్ చేసి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఓవులేషన్ ట్రాకింగ్ ఆల్రెడీ మనకి డాక్టర్ చేస్తారు కాబట్టి కిట్తో మనకు అంత అవసరం ఉండదు. ఎవరైనా న్యాచురల్గా చేస్తున్నట్లయితే కనుక మీరు కిట్స్ అయితే యూజ్ చేయండి.
ఒకవేళ న్యాచురల్గా కాదు ట్రాక్ చేపిస్తున్నామంటే కనుక ఓకే, గుడ్ అనమాట. సో మీకు ఖచ్చితంగా పలానా రోజు కలవాలని చెప్పి గైనకాలజిస్ట్ అయితే సజెస్ట్ చేసేస్తారు. సో మనకి కిట్తో అయితే అవసరం ఉండకపోవచ్చు మోస్ట్లీ. ఇంకొకటి ఏంటంటే, మీకు ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ ఎన్నిసార్లు మీరు తీసుకున్నా అవ్వట్లేదు అంటే కొద్దిగా మీరు మీ గురించి, అంటే మీరు హెల్దీగా ఉన్నారా లేదా, మీ హస్బెండ్ స్పామ్ కౌంట్ ఎలా ఉంది, తను బాగానే ఉన్నాయా రిపోర్ట్స్, ఇంకా మీరు హెల్దీగా ఉన్నారా లేదా, మీరు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, అండ్ స్ట్రెస్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనము ట్రీట్మెంట్ తీసుకున్న దానికి మన బాడీ అయితే రెస్పాండ్ అవ్వాలి కదా మంచిగా. సో అది నేను చెప్పేది. మన బాడీ మంచిగా రెస్పాండ్ అయితేనే కదా మనకి ప్రెగ్నెన్సీ నిలబడేది. ఒకవేళ మనకి డెఫిషియన్సీస్ ఉన్నాయి అంటే మనకి ప్రెగ్నెన్సీలో లోపాలు ఎక్కువ వస్తాయి అండ్ మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉంటాయి కదా. సో మనకి ఎలాంటి డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఒకవేళ ఉంటే మనం ఏం చెయ్యొచ్చు అని చెప్పి మీరైతే ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే డెఫిషియన్సీస్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది నిలబడదండి. విటమిన్ డి కరెక్ట్గా ఉందా లేదా, B12 చెక్ చేసుకోండి. ఇంకా ఐరన్, ఫాలిక్ యాసిడ్ యూజ్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ ఒకసారి కరెక్షన్స్ చూసుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు పీస్ఫుల్గా ఉంటున్నారా లేదా, మీకు వస్తుందో లేదో పక్కన పెడితే వస్తుందనే హోప్తో, అంటే ఆ నమ్మకంతో మీరైతే ఖచ్చితంగా ఉండాలి. వస్తుందా లేదా అని చెప్పి మనము టెన్షన్ పడుతూ ఉంటే అది కొంచెం కాంప్లికేట్ అయ్యే ఛాన్సే ఉంటుంది తప్ప, మనకి పాజిటివ్గా ఏదైనా జరగాలి అంటే కనుక మనం ఖచ్చితంగా పాజిటివ్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవాలండి. మనము పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే కనుక ఖచ్చితంగా మనకి పాజిటివ్గానే జరుగుతుంది. సో నేనే దానికి ఎగ్జాంపుల్ అనమాట. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి కాంప్లికేషన్ వీడియోస్ అయితే నేను పెట్టున్నాను కదా, అవి ఒకసారి మీరు చెక్ చేయండి, మీకే తెలుస్తుంది. అప్పుడు నేను ఎన్ని కాంప్లికేషన్స్ ఫేస్ చేశానో నాకే తెలుసు. సో నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందనే నేను చేశానండి. ఒకసారి మీరు ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్కి వెళ్ళినా, IUIకి వెళ్ళినా, దేనికి వెళ్ళినా కూడా ఒకసారి నా ఎక్స్పీరియన్స్ అయితే చూడండి, మీకు యూజ్ అవ్వచ్చు. వీడియోస్లో నేను కొన్ని టిప్స్ కూడా చెప్పుంటాను. సో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో ఇంకొకటి ఏంటంటే, మీరు ఓవులేషన్ ట్రాక్ చేస్తున్నప్పుడు ఫుడ్ అయితే మంచిగా తీసుకోవాలండి. ఏది పడితే అది తినకూడదు. బయట ఫుడ్స్ అయితే అస్సలు తినకూడదు. ఇంకా స్పైసీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ అయితే అస్సలు తినకూడదండి. అంటే మనకి గర్భసంచి దగ్గర కానీ, ఓవరీస్ దగ్గర కానీ హీట్ అనేది బాగా ఎక్కువగా జనరేట్ అవ్వకూడదు అనమాట. కొంచెం మసాలా ఫుడ్స్, కారం ఫుడ్స్ ఇవన్నీ మనమైతే తగ్గించుకోవాలి. ఓవులేషన్ ట్రాక్ చేస్తున్నప్పుడు అది ఉండేది కనీసం ఒక 1 వీక్ ఆర్ 10 డేసే ఉంటుంది కదా. అంటే ఓవులేషన్ పీరియడ్ అనేది మనకి ఉండేదే 1 వీక్ ఆర్ 10 డేస్ ఉంటుంది కదా. ఆ మినిమం డేస్లో అయినా మనం ఫుడ్ అనేది మంచిగా కన్జ్యూమ్ చేయాలి, మంచి ఫుడ్ తినాలి. ఇంకొకటి పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి. అవుతుందా లేదా, ఓవులేషన్ జరుగుతుందా లేదా అనే టెన్షన్ అయితే అస్సలు తీసుకోకండి. ఆ టెన్షన్ వల్లే సగం మనకి నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి అయినా ఓకే, అవ్వకపోయినా ఓకే అన్నట్టు మనము పాజిటివ్గా అయితే ఉండాలి. సో అప్పుడే మనకి పాజిటివ్ రిజల్ట్ వస్తుందని మనం నమ్మాలన్నమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.